టైంకి ఉన్నారు కదా. ఏమున్నాయిగా మీరు అడిగినాక ఎక్కువనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను. తప్పకుండా నేను ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడింగ్ రాసుకోండి. ల్యాబ్స్ విత్ ఎక్విప్మెంట్స్, లైబ్రరీ విత్ అదేమంటారు లైబ్రరీ బుక్స్, ప్రతి అంటే విత్ ఫర్నిచర్తో సహా ఇక్కడ మీరు ఒక పని చేయండి. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీ రిక్వైర్మెంట్ ఏంది ఒక వైట్ పేపర్ రాయాలి. హాస్టల్ గురించి కానీ ఇటు మీ కాలేజీ సంబంధించిన ఇక్కడ ఈ డిస్కస్లో మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ ఒక పేపర్ మీద రాసి మా రఘు చలపతి ఇద్దరు ఫోన్ నెంబర్ రాసుకోండి. కమ్యూనికేషన్ వాళ్ళ దానికి మీరు వాట్సాప్లో పెట్టండి. రేపైనా ఇల్లున్నారు 2-3 days టైం తీసుకోండి. మేము మళ్ళీ ఏదో మర్చిపోయినాము అనే పరిస్థితి లేకుండా చేసుకోండి. మీకు ఈ డిగ్రీ కాలేజ్ BA, BCom, BSc అండ్ ఉర్దూ కలుపుకొని మీకు చెప్పండి. నారాయణ ఖేడ్ పేరు చెప్పండి. నారాయణ ఖేడ్, వికారాబాదు, జైరాబాదు, కలిహేరు, గంగి, సదాశివపేట, వికారాబాదు, మెదక్, కంకోల్, జోగిపేట్, దామోదర్ సాబ్ కాన్స్టిట్యూన్సీ జోగిపేట్. పేరు చెప్పండి. తాండూర్, వికారాబాద్, పుల్కల్, జిన్నారం, అల్లాదూర్, కామారెడ్డి, హుస్నాబాద్ పేరు చెప్పండి. హుస్నాబాద్ బెజ్జంకి నుంచి వస్తున్నారు, నిజామాబాద్ నుంచి వస్తున్నారు, సిద్దిపేట నుంచి వస్తున్నారు. అంటే ఓవరాల్గా తెలంగాణలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అంటే ఓవరాల్గా పార్ట్ ఆఫ్ ఒక 60% తెలంగాణలో ఉన్న పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఒక 60% జిల్లాలలో ఇంటికి వస్తున్నారు. అదే కదా. ఉర్దూ ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు స్టూడెంట్స్? ఇంటేక్ 60 మెంబర్స్ సార్. 60 మెంబర్స్ 3 సంవత్సరాలు 180 టోటల్గా ఉర్దూ ఆడపిల్లలు చదివే వాళ్ళు. అంటే BA, BCom, BSc, BA ఒకటి. ఈ సంవత్సరం మేము ప్రపోజల్ పెట్టాము. మరి BScలో ఉండరా ఉర్దూ ఆడపిల్లలు? అంటే ఒక్కొక్క సంవత్సరం అదే ప్రపోజల్ పెట్టాం. లేదా వాళ్ళు చదవాలంటే ఇళ్ళకి రావచ్చు కదా. ఇది ఇంగ్లీషా, BSc, తెలుగా? ఇంగ్లీషే కదా. ముస్లిం అమ్మాయిలు అందులో ఉంటారు. ఓకే. ఉర్దూ మీడియం BA ఒకటే ఉంది సార్. BComకి రాసాం ప్రపోజల్. అది అందులో వాళ్ళు చదువుకుంటారు కానీ అంటే మొత్తం మీద తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ఉన్న పని మీరు జరగండి జర మనం జరగండి. మీరు ఇచ్చిన సమాచారం, నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన బట్టి నేను ఒక 15-20 రోజుల చలపతి రఘు ఇది నెక్స్ట్ మంత్ 10వ తారీఖు లోపల నాకు నిర్మల చెప్పి వీళ్ళ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే లెటర్ తీసుకొని నిర్మల లెటర్ ద్వారా వాళ్ళకు ఒక లెటర్ పెట్టించాను కన్సల్ట్ అధికారులు. అక్టోబర్ 10వ తారీఖు లోపల వాళ్ళ ఎస్టిమేషన్ విత్ డిజైన్ ఖచ్చితంగా వచ్చే నెల రావాలి. అది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి ఆయన దృష్టికి తీసుకుపోదాం. నంబర్ 1 ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఆయన దృష్టికి తీసుకుపోతే మా కన్సల్ట్ మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్తుంది. ఈ ఇద్దరికి చెప్పిన తర్వాత దీంట్లో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము, లేకపోతే TGIAC డిపార్ట్మెంట్ ద్వారా ఎంత తీసుకోగలుగుతాము, సీఎం నోటీసులు పెట్టి లేదా కొంత CSR ఫండ్ దీంట్లోని గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము, ఆ వచ్చిన ఎస్టిమేషన్ బట్టి కొంత సీరియస్గానే మేము కొంత ఈ అక్టోబర్ 10వ తారీఖు తర్వాత అధికారుల ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని అక్కడి నుంచి శాంక్షన్ల ముందు తొందరగా తీసుకొస్తే మొదటి ఘట్టం అవుతుంది. ఒకసారి శాంక్షన్లు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ టెండర్లు అవన్నీ జరుగుతుంటే ఓవరాల్గా అటో ఇటు ఒక డెడ్లైన్ పెట్టుకొని మేము పనిచేస్తాము. తప్పకుండా నేను దీని మీద జనరల్గా ఏముంటుందంటే నేను నా భార్య బహుశా నిర్మల్ రావాలంటే ఆమెకి ఏదో ప్రోగ్రామ్ ఉండి మిస్ అయింది. ఓకే. నిర్మల కూడా ఇక్కడే జరిగింది.
నేను ఇంటర్మీడియట్గా చదివేటప్పుడు ఈ కాలేజీ దాన్ని తిరిగేటోళ్ళు నేను ఆర్గనైజేషన్ పరంగా తిరిగేటోళ్ళు కొద్దిగా ఏమున్నాయి ఏంది స్టూడెంట్ లీడర్గా తిరిగేటోళ్ళు నేను తెలిసినాయి. కొంచెం చదివి అసలు ఎట్లయితే జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ కొన్ని సందర్భాల్లో ఒక స్టూడెంట్ ఆడపిల్ల స్టూడెంట్కి ఏం జరిగిందంటే ఏమంటారు ఏం రవి ఏమంటే చీటి అది చేస్తారు బనాయిస్తారు ఏమంటారు రాగింగ్ ఈ ర్యాగింగ్ చేసారు. ఆ పేరు నాగలక్ష్మి 40 years బ్యాక్ నాగలక్ష్మి ర్యాగింగ్ చేసారు. అయినా ఆమె మొగలతో పోరాడుతూనే ఉన్నది. పోరాటంలో ఆమె విసిగిపోయి ఆమె సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్లో పరిణామమే ఆడపిల్లల జూనియర్ కాలేజ్, ఆడపిల్లల డిగ్రీ కాలేజ్. నాగలక్ష్మి దీంట్లో కారణం. ఆమె సూసైడ్ ఈ కాలేజీలకు ఏర్పడ్డారు. నాగలక్ష్మి బలిదానంలో ఈ కాలేజీ అని ఏర్పడ్డారు. అప్పుడు మన నా భార్య మిస్సెస్ కూడా వీళ్ళంతా ఒకటే క్లాస్మేట్. ఇది ఈ యొక్క కాలేజీకి రావడానికి ప్రధానమైన కారణం 10 మంది మొగలు. మేము మొత్తం మొగల ర్యాంకులు అనిపిస్తుంది. 10 మంది పేర్లు ఉంది. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఫీల్ అవుతుంది చెప్పి ఆ 10 మంది మొగల పేర్లు నాకు తెలుసు కానీ చెప్పా, ఎందుకంటే వాళ్ళ పిల్లలు మంచిగా చదువు. మా మిస్సెస్ ఇప్పుడు టీజీఐసీ చైర్మన్ ఓఎస్డీ ఆయన రఘు అనేది నాకు ఆఫీస్కి నా ప్రైవేట్ ఈయన ప్రైవేటు ఆయన ఆఫీసర్. రాసుకోండి అమ్మా, మీరు రాసుకోండి, కొట్టుకోండి. వాళ్ళిద్దరు కొట్టండి. మేడం పేరు మీద మీరు ఫీడ్ చేసుకొని మీరు వాట్సాప్లలో మీరు ఏది ఉన్నా కమ్యూనికేట్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.